ప్రజలకు వందనం అభివందనం. పొద్దున్నే కాస్త పరిగెడితే మంచిదని అలా గేటు తీసుకుని పరిగెత్తడానికి బయలుదేరాను. అబ్బబ్బబ్బబ్బా, బెంగళూరు వెదర్ పొద్దున్నే ఇంత బాగుందేంట్రా బాబో. జుట్టుని కాస్త సరి చేసుకుంటున్నా, లేదంటే మీరు చూడలేరు. అబ్బా, పొద్దున్నే ట్రాఫిక్ లేదు కదా అని అడుగులు అడుగు వేసుకుంటూ పరిగెత్తా. వెళ్తూ ఉంటే ఒక కుక్క అడ్డం వచ్చిందిరా బాబోయ్. రే ప్రభా, పొద్దున్నే అడ్డం ఎందుకు వస్తావురా? కొరికేసా చూడు, ఇది కర్నూలు అనుకున్నావా? చెప్పినా అట్లా అడ్డం వస్తావారా? ఇట్లా కాదురా, కొరుకుతారా నిన్ను. మా ఫ్రెండ్ బండి స్టార్ట్ చేసి చాలా రోజులు అయిందిరా, కొంచెం స్టార్ట్ చేయరా అంటే చేశా. పక్కనే పాప స్కూల్కి సైకిల్లో వెళ్తుంటే నాకు కూడా కొనియాలి అనిపించింది. కర్ణాటక ఫేమస్ రాగి ముద్ద గురించి మీకు తెలుసా? చికెన్ కర్రీలో ఆయిల్ తక్కువ వేయమని చెప్పా. అలా అలా రాగి ముద్దలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ. నెట్వర్క్ సరిగ్గా రాకున్నా ఎలాగోలా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా. సాయంత్రం అవ్వగానే పొట్టలోకి హెల్దీగా ఏదైనా వెయ్యాలి అనిపించింది మన ప్రభాకర్కి. పక్కనే ఒక రెస్టారెంట్ రారా అని పిలిచింది. మనం వెళ్తామా? వెళ్తే 2 ఐఫోన్లు స్వాహా. అర్థం కాకుంటే ఫస్ట్ వీడియో చూడండి. కొబ్బరి నీళ్ళు కమ్మగా తాగేసి దివాళీకి ఇంటికి వెళ్ళడానికి బస్ బుక్ చేద్దామని ఫోన్ ఓపెన్ చేశా. టికెట్ రేట్ ఎంత? 3000 4000 చూపిస్తుంది. ఏమైనా గ్లిచ్చా? ఇలా అయితే ట్రావెలింగ్కే శాలరీ అంతా స్వాహా. సర్లే, షూట్స్ ఈవెంట్స్ ఉన్నాయిగా, తప్పుద్దా.